దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం, ప్రాముఖ్యంగా పరిశుద్ధ ఆదివారపు వేళ ఉదయకాలన ఆయన నామాన్ని స్తుతించేటువంటి చక్కటి అవకాశం. ప్రాముఖ్యమైన దినం పునరుద్ధానపు ఆదివారం. యేసుక్రీస్తు ప్రభు వారు మరణించి తిరిగి లేచినటువంటి ఈ దినం ఎంత అద్భుతమైనటువంటి సంతోషమైన దినం ప్రభు మనకి ఇచ్చాడు. అందును బట్టి ఆయన విలువైన శ్రేష్టమైన నామానికి మహిమ ఘనత కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ ఆత్మీయులందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో శుభములు మరియు వందనాలతో మరి ఈస్టర్ శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబానికి, మీ సంఘానికి సమృద్ధిగా దేవుడు కలుగు చేయను గాక. బాగున్నారా? రండి. ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్తుల వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందండి. బైబిల్స్ దగ్గరలోనే తెరచి చూడండి. లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్యదానంలో పాలుభాగస్తులు కమని మనోజిస్తూ నేటి దిన ధ్యానవాక్యంగా మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనం నుండి ఒక మాటను చదువుతూ ఉన్నాను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన కొరకు దీవించును కాక. తలవంచుకొని మూసుకుని ప్రార్థన. మహోన్నతుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. 2025వ సంవత్సరంలో ఇటు రీతిగా ఈస్టర్ ఆదివారాన్ని అనగా పునరుద్ధానపు పండుగలో మమ్మల్ని అందరినీ కూడా లేవనెత్తున స్తోత్రాలు. ఉదయకాలపు వేళ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఈ పండుగను జరుపుకునే కృప ఆధిక్యత మాకు ఇచ్చారు. మీకు వందనాలు. మరి దినమంతా నీ సంతోషము సమాధానం మేము పొందుకునేటువంటి కృప దయచేయండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుని కార్యక్రమం ద్వారా వీక్షిస్తున్న బిడ్డలు అందరినీ సంతోషంతో నింపండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. మరొకసారి మీకు, మీ కుటుంబాల అందరికీ, మీ సంఘాలకు యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మరి నా కుటుంబ పక్షాన ఆంధ్ర బ్యాప్టిస్ట్ సంఘం కొరసవాడ తరపున ఉదయకాలపు శుభాలతో మరియు ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. బాగున్నారు కదా? చదవబడిన వాక్యభాగం మనందరికీ కూడా చాలా సుపరిచితమైనటువంటి వాక్యభాగం. ఎప్పుడు కూడా ఇంచుమించుగా ప్రతి ఈస్టర్కి చదువుతూ ఉంటాం, ఎందుకంటే ఆయన సమాధిలో లేడు కనుక. యేసుక్రీస్తు ప్రభువారు తాను సజీవంగా లేస్తానని ముందే చెప్పాడు. ఆయన చనిపోయే ముందు అన్నాడు, నేను చనిపోతాను, సమాధి చేయబడతాను, తిరిగి 3వ దినాన్ని లేస్తాను. లేచాడు ఆయన వేకువనే కదా. ఎంత సంతోషం మనందరికీ. ఇదేనా నా సంతోషకరమైనటువంటి వార్త. అయితే ఆ లేవడానికి ముందు రోమా సైనికులు కానీ యూదులు లేక ఎవరైతే ప్రభు మీద అసూయ చేత అప్పగించి చంపి సమాధులు పెట్టిన వాళ్ళందరూ కూడా ఆయన తిరిగి లేవద్దు అంటే లేవకూడదు, ఆయన చెప్పిన మాట నెరవేరకూడదు, లేఖనాలు నెరవేరకూడదు అని చెప్పేసి చాలా గట్టిగా ప్రయత్నాలు చేశారు. ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా మరణం ఆయనను బంధించలేదు. దేవుని స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఆయన సజీవంగా లేచాడు. చూడండి, ఒక మనిషి చనిపోక ముందు తాను చనిపోయాక తిరిగి లేస్తారని చెప్పడం చాలా గొప్ప విషయం. గమనించిన ప్రపంచ సాహిత్యం అంతట్లో ఇలాంటిది ఎక్కడ కూడా లేదు. చూడండి, యేసుప్రభు వారు మొత్తంగా అంటే శరీరము, ప్రాణము, మనసు, ఆత్మ సహితంగా సజీవంగా లేచి సమాధి నుండి బయటకు వచ్చేసాడు. ఎందుకంటే దేవుని యొక్క సంకల్పం, లేఖన ప్రవచనాలు నెరవేర్పిది. గమనించాలి. అంటే సమాధిలో ఉంచినటువంటి ఆయన మృతదేహం అక్కడ లేదు. గమనిస్తున్నారా? ఆయన శుక్రవారం రాత్రి లేక మధ్యాహ్నము 3 గంటలకు చనిపోయాడు. ఆ సాయంకాలం లోపే ఆయన సమాధి చేయబడ్డాడు. నిన్నంతా కూడా స్తబ్ద శనివారం అంతా కూడా సమాధులు ఉన్నాడు. ఈ దినాన్న వేకునే లేచి తెల్లవారకు ముందే ఆమేన్ హల్లెలూయా. అందులో విశ్రాంతి దినం గడిచిపోగానే ఆదివారం నాడని చాలా స్పష్టంగా ఉంది దీని ఒక వాక్యంలో కదా. ఈరోజు ఆయన లేచాడు సజీవుడిగా. ఏమంటే ఆయన ఎదుర్కోవాలి మనమంతా కూడా. గమనించాలి, అమృతం లేదు. ఆ స్త్రీలు తమ కళ్ళతో చూశారు. ఏమండి చూశారు, కానీ చనిపోయి సజీవంగా లేవడం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు తాను మోసగాడు కాదని, పరలోకం నుంచి వచ్చినటువంటి దేవుని కుమారుడు అని చెప్పేసి రుజువు చేశాడు. ఎందుకంటే ఒకవేళ ఆయన చనిపోయి లేవకపోతే ఈయన చెప్పిందంతా అబద్ధమై ఉంది కదా. 3.5 సంవత్సరాల సువార్త పరిచర్య అంతా కూడా వ్యర్థమైపోను. ఆ సువార్త ఫలభరితంగా మారాలని, దేవుని సంకల్పం నెరవేరాలని, దేవుని ఉద్దేశం అంతా కూడా సంపూర్తిగా నెరవేరాలని తిరిగి మరలా లేచాడు. హల్లెలూయా. గమనించాలి, ఎందుకంటే మరణాన్ని జయించిన వాడని, తాను చెప్పిన రీతిగా ఆ శాశ్వత జీవాన్ని ఇచ్చేవాడని కూడా ఆయన నిరూపించుకున్నాడు. ఆయన తిరిగి లేవడం ద్వారా దేవుని కుమారుని రుజువు చేసుకున్నాడు, మోసగాడు కాదని రుజువు చేసుకున్నాడు, ఆ జీవాన్ని ఇచ్చేది నేనే, శాశ్వతమైన దాన్ని నిరూపించుకున్నాడు. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడిగా లేవడం గురించి మనం నేర్చుకోదగినటువంటి కొంత సత్యం అనేది మనం చూస్తే కొరింథీ పత్రికలో ఉంటే చాలా జాగ్రత్తగా గమనించాలి. 15వ అధ్యాయం, మరణమాని ఉల్లెక్కడ, మరణమాని విజయం ఎక్కడ అంటాడు.
చూడండి, ఇక్కడ ఆ వచ్చినటువంటి స్త్రీలు సమాధి చూసినప్పుడు ఆ దేవత చెప్పిన మాట ఏంటంటే ఆయన సజీవంగా లేచాడు. లేడు, ఆయన చనిపోయలేదు. చనిపోయిన మాట వాస్తవమే, సమాధులు పెట్టబడిన మాట వాస్తవమే, కానీ మీకు మాట చెప్పాడు కదా, తిరిగి లేస్తాను, అది వాస్తవం అని చెప్పినటువంటి మాటలను వారు సందేహించడానికి ఏమండి అవకాశం. కానీ ఈరోజు మనము సందేహించడానికి ఆధారం ఉందా? ఏది కూడా లేదు. ఎందుకు తెలుసా? ఉన్న సాక్ష్యాధారాలన్నీ కూడా, రుజువులన్నీ కూడా ఆయన లేచాడని చెప్తున్నాయి. చనిపోయాడని ఏ విధంగా అయితే చెప్పిందో, సమాధిలో ఉంచబడ్డారని ఏ విధంగా చెప్పాయో, ఈరోజు లేచాడని కూడా ఆ రుజువులు సాక్ష్యాధారాన్ని చెప్తూ ఉన్నాయి. ఇంకా మొట్టమొదటిగా అన్నిటికన్నా ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన మాటలే మనకు ఆధారం, మన జీవితానికి గొప్ప పునాది, ఒక మంచి మార్గాన్ని చూపించేటువంటి జీవిత బాటలు అవి. ఆ మాటలు గమనించాలి. యేసుక్రీస్తు అంతేకాకుండా ఆయన సజీవుడిగా లేచిన తరువాత చాలామంది ఆయన చూశారు. హల్లెలూయా. బ్రతుకున్నప్పుడు ఎలా చూశారో, చనిపోయి తిరిగి లేచిన తర్వాత చాలామంది ఆయన చూశారు. ఈ ప్రత్యక్ష సాక్షులు ఆయన లేచాడనేటువంటి మాట కోసం బాధలను అనుభవించి మరణించడానికైనా సిద్ధపడ్డారు. మరి ఈరోజు నువ్వు సిద్ధమేనా? హల్లెలూయా. మరణించడానికైనా వాళ్ళు సిద్ధపడ్డారు. ఏమండి, దేవుని యొక్క వాక్యంలో అపోస్తలుల కార్యగ్రంథం దీన్ని స్పష్టం చేస్తుంది. అంతేకాకుండా వారు ప్రకటించిన ఈ సత్యాన్ని సిద్ధపరచడానికి దేవుడు కూడా వారితో కలిసి అమిత శక్తితో పనిచేశాడు. హల్లెలూయా. గమనించారు. హల్లెలూయా. ఏమండి, ఈ ప్రత్యక్ష సాక్షులకు యేసు కనిపించినటువంటి సందర్భాల గురించి మత్తయి సువార్తలో రాసి ఉన్నంత దానికంటే మరి వివరంగా కావాలంటే లూకా సువార్త 24వ అధ్యాయంలో మనం చూడాలి. యోహాను సువార్త 20, 21 అధ్యాయాలు, అపోస్తలుల కార్యాలు మనం ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే ఆయన సజీవుడు. గట్టిగా స్తోత్రం చెప్పండి సరే. హల్లెలూయా. ఆయన సజీవుడు, లేచాడు, మృతుడైనాడు కానీ లేచాడు. మరణం ఆయనను బంధించి ఉంచలేదు, అది అసాధ్యం. చనిపోయాడనేది ఎంత వాస్తవమో, సమాధి చేయబడ్డాడు అనేది ఎంత వాస్తవమో, ఈరోజు తిరిగి లేచాడు అనేది కూడా అంతే వాస్తవం. కనుక ఆ వాస్తవాన్ని ఈ ఈస్టర్ దినాన్ని లేక పునరుద్ధరణ దినాన అనేకులకు చాటిస్తూ, సంతోషిస్తూ, అనేకులు సంతోష బ్రతుకులు చేస్తూ ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపడదాం. దేవుడి మాటలు మనకు దీవించును గాక. తలలను కళ్ళు మూసుకునండి. ప్రార్థన. మహోన్నతుడు మీకు వందనాలు. మరొకసారి శ్రేష్టమైన లోతైన నీ సత్యాన్ని మేము గమనించడానికి ఉదయకాల సమయంలో నీ వాక్య ద్వారా మాతో మాట్లాడు. నిజమే, నీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు మీ సంకల్పాన్ని, మీ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఆయన భూమి మీద పరిచర్య చేసిన కాలం చెప్పిన రీతిగా చనిపోతాను, సమాధి చేయబడతాడు, మనిషి కుమారుడు తిరిగి 3వ దినం లేస్తాడు. ఈ దినాన వారిని ఆయన లేచాడు. ఆ ఆనందము, ఆ సంతోషం మాకు రెట్టింపు అవడానికి నీ కృప చూపించిన స్తోత్రాలు. ఈ పునరుద్ధరణ దినాన మేమందరం కూడా ఆయన ఎదుర్కొనే సిద్ధపడుతుండగా నా తండ్రి, ఈ కార్యక్రమంలో మీ సన్నిధి కాపుదలు మాతో ఉంచండి. నాయన జరగబోతుండే పునరుద్ధరణ ఆరాధన ప్రత్యేకమైనదిగా నీ నామ మహిమగా జరిపించిన స్తోత్రాలు. ఈ కార్యక్రమంలో ఎంతమంది బిడ్డలు పాల్గొని వీక్షిస్తున్నారు, బలపడుతున్నారు, అందరినీ కూడా బలపరిచి దీవించి మహిమ ఘనత మీరు పొందండి. యేసు నామమే ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. మరొకసారి మీ అందరికీ, మీకు, మీ కుటుంబానికి, మీ సంఘాలకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.